వైఎస్ జగన్ తమ్ముడు అక్రమాలకు పాల్పడ్డాడు. జగన్ బినామీలు అందరూ కలిసి ఒక 700 కోట్ల స్కామ్ చేశారు. ఆ సింగు దగ్గరుండి అన్ని జరిపించాడు. దేవాదాయ భూములను కూడా మింగాడు. ఇలాంటి ఆరోపణలు వచ్చి ఆ కేసు కొనసాగుతా ఉంటే ఆ రీతు చౌదరి వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఆస్తులని సీజ్ చేశారు. రీతు చౌదరికి పెళ్ళయిందా? వనం దివ్య ఏ అమ్మాయి పేరు అసలు యాక్చువల్గా. అవునా? వనం దివ్య. టు బి ఫ్రాంక్, నేను మీరు చెప్తుంటే వినడం తప్ప అమ్మాయికి పెళ్లి కాలేదే అనుకుంటున్నాను. ఆ అబ్బాయికి ఈవిడ రెండో వైఫ్. ఓహో, ఓకే ఓకే. వనం దివ్య అసలు పేరు. కాకపోతే ఇక్కడ విషయం, ఈ కేసు ఎప్పటి నుంచో చప్పచప్పగా సాగుతానే ఉంది. టైంకి ఈమె పేరు వచ్చేసరికి హిట్ అయింది అంతే. ఒక అంటే గవర్నమెంట్ మారడం వలన రీతు చౌదరి అనగానే రే అని చెప్పేసి హిట్ అయింది. ఇంకొక వార్త వైరల్ అవుతుంది, గోవా తీసుకెళ్లి కిడ్నాప్ చేసి బెదిరించారు అని చెప్పేసి. ఇప్పుడు నేను కిడ్నాప్ చేయడానికి గోవా ఎలా తీసుకెళ్తారమ్మా? కిడ్నాప్ చేయడానికి ఫ్లైట్, నాట్ ఓన్లీ ఫ్లైట్, వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అయినా గోవాకే తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? కిడ్నాప్ చేసేవాళ్ళు అంత లాంగ్ జర్నీలు చేయరు ఏ కిడ్నాపర్లు కూడా. బేసికలీ అదొక రాంగ్ ఎలిగేషన్. అంటే గోవాకి వెళ్దాం పదా అంటే వచ్చేస్తారు, అక్కడికి వెళ్ళి సంతకాలు అయి ఉంటాయి, కలిసే వెళ్ళారు. వెళ్ళారు. గొడవ కూడా జరుగుంటుంది, దాన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి రాస్తారు. ఎలా అయినా పోర్ట్రేట్ చేయొచ్చు కదా, లేదా అక్కడే పెట్టుకొని అక్కడే బంధించి అక్కడే బెదిరించి ఉండొచ్చు కదా. గొడవలు అవుతాయి, బెదిరింపులే ఉండవు. కానీ గొడవలు అవుతాయి. గొడవ తర్వాత చిల్ల చితక బెదిరింపుల దాకా వెళ్తూ ఉంటారు. నువ్వేంటో చూసుకుంటావు, నాకేంటో చూసుకుంటావు అంటారు అంతే. అవతలోడు ఏం చేస్తాడంటే నన్ను కిడ్నాప్ చేశాడనే పెడతాడు కేసు. సరే, ఈ వ్యవహారం ఏదేమైనా ఆ సింగ్ మొత్తం చేశాడు, నాకేమీ తెలియదు అని చెప్పి ఈయన ఒక వాయిస్ రిలీజ్ చేశాడు. ఆ వాయిస్లో పాపం ఈయన చెప్పుకున్న బాధ ఏంటంటే, అసలు నా దగ్గర అంత ఆస్తి ఏం లేదు, మా ఉన్న ఆస్తులే వాళ్ళు సీజ్ చేశారు, అసలు ఏమీ లేవు,